100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్తుకుంటా అంటున్నాడు. నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, ప్రజలకు హామీ ఇచ్చిన 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారెంటీలను టచ్ చేయి, 13 హామీలను అమలు చేయని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. అదే విషయం మీద మొన్న నేను సవాల్ చేస్తే కూడా డొంక తిరుగుడు మాటలు చెప్తున్నాడు. ఏమన్నారు మీరు? వార్డు పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినాను. ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు. ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయినోడు. జిరాక్స్ కాగితం ఇచ్చినోడు ఒకడు, రాజీనామా చేయనోడు ఇంకొకడు. వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బీజేపీ అధ్యక్షుడు, ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితాలు వచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి అని నాకు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసేలాగా మా నాయకుడు చెప్తే రాజీనామా చేసి, తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. మంత్రి పదవిని వదులుకున్నాం, 2 సార్లు ఎమ్మెల్యే పదవిని వదులుకున్నాం. నీలాగా జిరాక్స్ కాగితాలు ఇచ్చి తప్పించుకోలే, నీలాగా ఫేక్ రాజీనామాలు మేము చేయలేదు. మేము మాట మీద నిలబడే శక్తి ఉన్నది, పదవులను ప్రజల కోసం వదులుకోవడానికి మా చరిత్ర ఉన్నది. నువ్వేమో పదవులను పట్టుకొని పాటలాడినావు, ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ నువ్వు నిలబడ్డావు. తెలంగాణ ప్రజలు కొడితే రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయినాం, జేఏసీ శిబిరాల్లోకి పోయినాం, ధర్నాల్లో పాల్గొన్నాం, మేము పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మాకున్నది. అయితే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నా, నిజంగా నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసేది ఉంటే నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా. మహిళలకు 2500 రూపాయలు ఇయ్యి, వృద్ధులకు వితంతువులకు 100 రోజుల్లో ఇస్తాన 4000 పెన్షన్ ఇయ్యి. ఈ రకంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నా. నేనేం కొత్త కోరికలు కొట్టలేను, కొత్త డిమాండ్లు పెట్టలేను. నువ్వు ఎన్నికల సమయంలో ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చినవో, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, రుణమాఫీ నువ్వు చెయ్యి. నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు. స్పీకర్ ఫార్మెట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నువ్వు పంపి 1 నిమిషంలో నేను కూడా పంపుతా. నువ్వు కూడా స్పీకర్ ఫార్మెట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి పంపు, నేను కూడా 1 నిమిషంలో పంపడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటే, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ, ఈ 2 నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు, అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. ఇవాళ ఏమున్నాయి తెలంగాణలో? నాడేమో ఓటుకు నోటు, నేడేమో ఓటుకు ఒట్టు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రాజకీయం చేస్తున్నావు. ఇది కాదు కదా. ఇంకా నువ్వు మొక్కం చాటేసినావు. అమరవీరుల స్తూపం దగ్గర రావడానికి నీకు చేతగాక నువ్వు తప్పించుకున్నావు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన. దొంగ తిరుగుడు మాటలు వద్దు, సొల్లు వద్దు, సూటిగా చెప్పు. 6 గ్యారెంటీలు అమలు చేస్తావా చేయవా? 2 లక్షల మాఫీ, 6 గ్యారెంటీలు ఆగస్టు 15లోగా చేస్తావా చేయవా చెప్పు. ఇప్పటికే నువ్వు మోసం చేసినావు. తొలి సంతకం రుణమాఫీ మీద అని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు. Wow.